857. ఇది ఏ దేంట్లో ఉన్నది? 10లో ఉన్నది. నాకు బేస్ సిస్టమ్ 7లో కావాలి. బేస్ సిస్టమ్ 7లో కావాలంటే నాకు డిజిట్స్ ఏమేమి యూజ్ చేయాలి? 0 నుంచి 6. అంటే ఈ ఆన్సర్లో నాకు 0 నుంచి 6 ఏదైనా నంబర్ ఉండొచ్చు, దానికి పెరిగి నాకు ఉండకూడదు. 857 దాన్ని 7 తోటి డివైడ్ చేస్తే 7 12 84, 17, 7 2 14, రిమైండర్ 3, 7 1 7, 52, 7 49, రిమైండర్ 3, 7 2 14, రిమైండర్ 3. కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళాలి. 2333. దీనికి ఇంకో మెథడ్ ఉంది, నేను కొంతసేపు అయ్యాక చెప్తాను. 2333 బేస్ 7, 2333 బేస్ 7, 2333 బేస్ 7. నా ఇక్కడ చూడండి సార్, 2333 బేస్ 7. ఇది మీకు ఇమీడియట్గా, మీరు అనిల్ నాయర్ స్టూడెంట్స్ ఉంటే ఇమీడియట్గా మీకు ఆప్షన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి మినిమం 2-3 ఎగ్జాంపుల్స్ వేస్తున్నాను సార్. 7 2332 బేస్ సిస్టమ్ 7, 2333 బేస్ సిస్టమ్ 7, 2334 బేస్ సిస్టమ్ 7. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, దీన్ని 7తో డివైడ్ చేద్దాం. 7 12 84 ఉన్నారా సార్ అందరూ? 17, 7 2 14, రిమైండర్ ఎంత? 3. ఈ నంబర్ని 7తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 3. 7 12 84, 17, 7 2 14, రిమైండర్ ఎంత? 3. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 7 12 84, 17, 7 2 14, రిమైండర్ 3. ఆన్సర్ కూడా 7తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 3 రావాలి. ఇది 7 పవర్ 1, 7 పవర్ 2, 7 పవర్ 3, రిమైండర్ 1 కాదు. 7 పవర్ 1, 7 పవర్ 2, 7 పవర్ 3, రిమైండర్ 2 కాదు. 7 పవర్ 1, 7 పవర్ 2, 7 పవర్ 3, రిమైండర్ 4 కాదు, రిమైండర్ 3. చూడంగానే మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. క్లాసులో నేను చెప్తాను సార్, మీరు వినండి అంతే. జస్ట్ నేను క్లాస్ చెప్పే ప్రతి ఒక్క మోడల్ని జస్ట్ మీరు సిన్సియర్ అండ్ సీరియస్గా వినండి, మిగతాది నేను చూసుకుంటాను సార్. అసలు నేను ఏం తీసుకున్నాను, ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను, నాకేమొచ్చింది, ఈసారి నాకేం చెప్తున్నాడు, రైట్? అక్కడేమో బండగ ఫార్ములా మెథడు కొన్ని వేల రూపాయలు, ఇక్కడ ప్రతి దానికి సారేమో వై, వెన్, వాట్, వేర్, హౌ అన్ని మెథడ్స్ చెప్తున్నాడు. అది మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలు చూస్తే మీకు అర్థం కావాలి. అందరికీ క్లియర్గా సార్. నెక్స్ట్ వన్ డెసిమల్ 2. మనం ఏం చేసాం చూడండి, డెసిమల్ టు నాన్ డెసిమల్, నాన్ డెసిమల్ టు డెసిమల్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నాన్ డెసిమల్ నుంచి నాన్ డెసిమల్. ఒకటేమో బేస్ 6 ఉంది, నాకు బేస్ 5లో కావాలి. ఒకటేమో బేస్ 7లో ఉంది, నాకు బేస్ 9లో కావాలి. సో డెసిమల్ టు నాన్ డెసిమల్ అయిపోయింది, నాన్ డెసిమల్ టు డెసిమల్ అయిపోయింది. నాన్ డెసిమల్ టు నాన్ 204 ఇన్ బేస్ సిస్టమ్ 6. దీన్ని 10లోకి మార్చుకుంటాను, దాని తర్వాత 5లోకి మార్చుకుంటాను. 10లోకి మార్చుకుంటాను, దాని తర్వాత 5లోకి మార్చుకుంటాను. ఇది సపోజ్గా మన ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో స్పీచ్ ఇస్తున్నారు, రైట్? హిందీ అర్థమైన వాళ్ళకి ఆయన చెప్పే హిందీ అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి ఏం చేస్తాం, మనం మిడిల్లో ఒక ట్రాన్స్లేటర్ని పెడతాం. ఆయన హిందీ అర్థం చేసుకుంటాడు, దానికి తెలుగు అనువాదం ఇస్తాడు. సో ఇతనికేమో ఈ మూడు అనుకోండి సార్, ఇదేమో బేస్ 6 అనుకోండి. ఇదేమో సపోజ్గా ఇతనేమో మలయాళంలో మాట్లాడుతున్నాడు, ఇతనికేమో తెలుగు అర్థమవుతుంది, ఇతనికేమో మలయాళం అర్థమవుతుంది, తెలుగు చెప్పడము వచ్చు. సో ఇతను మలయాళం వింటాడు, తెలుగులో అనువదించుకుంటాడు, ఇతనికి మళ్ళీ చెప్తాడు. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. కన్వర్ట్ 204 ఇన్ బేస్ సిస్టమ్ 6. బేస్ సిస్టమ్ 6 అవుతే ఏం చెయ్యాలి మనము? ఇక్కడ చూడండి సార్, ARలో ఉంది 6 పవర్ 0, 6 పవర్ 1, 6 పవర్ 2. అర్థమైందా సార్? సో 2 into 36 ఏమవుతుంది? 72. 6 పవర్ 0 1, 1 into 4 4. ఇదేమో 76.
decimal to non-decimal 76, 5 15s are 75, 1, 5 3s are 15, remainder 0, 301, 301, 301. ఇక్కడ వరకు క్లియరా సార్ అందరికీ? సో బేస్ సిస్టమ్ 6 నుంచి బేస్ సిస్టమ్ 5, బేస్ సిస్టమ్ 6 నుంచి బేస్ సిస్టమ్ 5, 204, 204 ఏమైంది? 6 2 into 6 square, 0 into 6 power 1, 4 into 6 power 0. ఇదేమో 72, ఇదేమో సారీ ఇక్కడ ఒక చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్ జరిగింది. క్యాల్కులేషన్ మిస్టేకులు దయచేసి మీరు చేయకండి సార్. రైట్, ఇక్కడ 6 power 1 ఇట్ ఈజ్ 36. ఓకే, ఇది కరెక్టే కదా. 6 power 1 ఈజ్ 6, 6 into 0 ఇట్ ఈజ్ 6, నో క్యాల్కులేషన్ మిస్టేక్. 6 into 0, అది 0 కాబట్టి రైట్ బతికిపోయాం. ఇది 1 into 4 4, అంటే ఇది 76. సో 76, 5 15ల 5 1ల 5 3ల 5 0, 301, 301. Are you all with me? I hope the idea it is clear. Non-decimal to non-decimal. ఇక్కడ మళ్ళీ కొంచెం చాలా జాగ్రత్తగా స్లోగా చెయ్యండి సార్. ఇక్కడ క్యాల్కులేషన్స్ ప్రాబ్లమ్స్ 1B7 ఇన్ బేస్ సిస్టమ్ 1 2. వీడేమో హిందీలో మాట్లాడుతున్నాడు, నాకేమో తెలుగే అర్థమవుతుంది. వాడేమో బేస్ 1 2లో చెప్తున్నాడు, నాకేమో బేస్ 8లో చెప్తేనే అర్థమవుతుంది. మార్చుకుందాం. సో ఇది 12 పవర్ 0, ఇది 12 పవర్ 1, ఇది 12 పవర్ 2. దాన్ని 1 2 అనాలి. డెసిమల్లో మనం అలవాటై ఉన్నాం కాబట్టి 12 అని వస్తుంది. 12 square ఇట్ ఈజ్ 144. ఇది 12. బి వాల్యూ ఎంత? A10 B11. ఇదెంత? 7. ఇదెంత? 7. 144. 12 11s are 132 ప్లస్ 7. ఇది 144 ప్లస్ 139 ఎంత అయింది? ఇది 283 అయింది. 283. ప్రాసెస్ అర్థమైంది కదా సార్? 12 నుంచి 10కి మార్చుకుంటున్నా, 10 నుంచి 8కి మార్చుకుంటున్నా. 8 3s are 24, 43, 8 5s are 3, 8 4s are 32. ఇది 3, 433, 433. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. 1B7 ఇన్ బేస్ సిస్టమ్ 1 2ని బేస్ 8గా మార్చుకుంటున్నాను. సో 1 2కి 8కి ఏం కనెక్షన్ లేదు. ఈ 2 గనక 2 పవర్స్ ఉంటే ఒక మెథడ్ ఉంది, ఈ 2 గనక 3 పవర్స్ ఉంటే ఒక మెథడ్ ఉంది. కానీ 12 8 రెండు సేమ్ పవర్లో లేవు కాబట్టి బేస్ సిస్టమ్ 10గా మార్చుకున్నాను, దాని తర్వాత బేస్ సిస్టమ్ 8గా మార్చుకున్నాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాన్సెప్ట్ 3. I hope the logic it is clear.